నమస్తే అందరికీ. ఇవాళ మార్కెట్కి వెళ్ళి స్వీట్ కార్న్ తీసుకొచ్చిన పిల్లలకు పెప్పర్ స్వీట్ కార్న్ చేసి పెడదామని. వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట. ఇది స్నాక్స్గా. ఇంకా స్వీట్ కార్న్ తెచ్చి ఇట్లా విడదీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి ఉప్పేసి. అది మరగంగానే మనం పక్కన తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత 5 నిమిషాలలో ఉడికిపోతాయి అన్నట్టు. అవి ఉడకంగానే జాలిగంటతో తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ బంద్ చేసి. ఎందుకంటే జాలిగంటతో తీసుకుంటే ఇంకో జాలిగిల్లానే పెట్టాలి, ఎందుకంటే నీళ్ళంతా మంచిగా పోతాయి అన్నట్టు. ఒక కడాయిలో బటర్ వేసుకోవాలి. నాకు బటర్ అసలు వేయను, పిల్లలకు వాడను, కానీ ఇందులో బటరే టేస్ట్ ఉంటుంది నూనె కంటే. ఇక బటర్ వేసేసి అది కొంచెం వేడైన తర్వాత ఈ స్వీట్ కార్న్ అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఉప్పేసి మళ్ళీ 2 నిమిషాలు మంచిగా కలిపి వదిలేయాలి స్టవ్ మీద. అట్లా వదిలేసిన తర్వాత అందులోనే మనము మిరియాల పొడి అనుకున్నాం కదా, అది మిరియాలు ఫ్రై చేసి మంచిగా పొడి కట్టి అందులో వేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అట్లా వదిలి ఇక లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకుంది కడుక్కొని అందులో వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కమ్మగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు.